చాప్టర్ 77 నేను, నాది అనేవి తప్పుడు ఆలోచనలు. నాకు నా కుటుంబమన్నా, నా సంపదలన్నా ఎంతో అభిమానం. ఈ మోహాన్ని నేనెలా జయించగలను? ఈ మోహము నేను, నాది అన్న భావనతో పాటు పుట్టింది. ఆ పదాలకు నిజమైన అర్థాన్ని తెలుసుకో. అప్పుడు నువ్వు అన్ని బంధాల నుండి విడువబడతావు. నీ మనస్సు సమయాన్నంతా విస్తరించి ఉంది. నీకు ఒకటి తర్వాత ఒకటి అనేక సంఘటనలు జరుగుతాయి. వాటి జ్ఞాపకం ఉండిపోతుంది. దానితో తప్పేం లేదు. గతంలోని బాధలు ఇంకా ఆనందాల జ్ఞాపకం అసంకల్పితంగా అంటే యాజ్ ఎ రిఫ్లెక్స్ నీ ప్రవర్తనపై ఆధిపత్యం చెలాయించినప్పుడే సమస్య తలెత్తుతుంది. ఈ అసంకల్పిత చర్యే నేనుగా రూపుదిద్దుకుంటుంది. అది సుఖాన్ని వెతుక్కుంటూ లేదా దుఃఖాన్ని తప్పించుకుంటూ శరీరాన్ని ఇంకా మనసును తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటుంది. ఈ నేనుని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించు. అదొక కోరికలు ఇంకా భయాల మూటగా, దుఃఖాన్ని తప్పించుకోవడానికి, సుఖాన్ని పొందడానికే మనుషులను, వస్తువులను దగ్గర చేర్చుకునేదిగా తెలుసుకో. నేను, నాది అనేవి తప్పుడు ఆలోచనలు. వాటికి వాస్తవంలో ఎటువంటి పునాది లేదు. మనసు ద్వారా సృష్టించబడినవి నిజమైనవిగా భావించినంతవరకు అవి మనసునే పాలిస్తాయి. ప్రశ్నించినప్పుడు కరిగిపోతాయి. నేను, నాది అనే వాటికి ఉనికి లేకపోవడం వల్ల అవి శరీరం యొక్క ఆసరా కోరుతాయి. నువ్వు నా భర్త, నా బిడ్డలు అన్నప్పుడు అది నీ శరీరం యొక్క భర్త, నీ శరీరం యొక్క బిడ్డలు అని అర్థం. నువ్వు ఒక శరీరం అన్న ఆలోచనను వదిలిపెట్టి నువ్వెవరు అన్న ప్రశ్నను ఎదుర్కో. అప్పుడు ఒక్కసారిగా ప్రక్రియ కదలికలోకి వస్తుంది. అది నీ మనసును వాస్తవం వద్దకు తీసుకువెళ్తుంది. కేవలం నువ్వు భయపడకుండా ఉండాలి. నేను దేనికి భయపడాలి? వాస్తవాన్ని పొందాలంటే నేను, నాది అనే ఆలోచనలు పోవాలి. నువ్వు వదిలితేనే అవి పోతాయి. అప్పుడు నీ సాధారణ, సహజ స్థితి మళ్ళీ కనిపిస్తుంది. అందులో నువ్వు శరీరమూ కాదు, మనసు కాదు. నేను లేదు, నాది లేదు. నువ్వొక పూర్తిగా భిన్నమైన స్థితిలో ఉంటావు. ఇది అది కాని దేనితోనూ స్వీయ గుర్తింపు లేని ఓ స్వచ్ఛమైన చైతన్యం. నేను ప్రేమించే మనుషులను వదిలిపెట్టాలా? వారిపై నీ పట్టును వదిలిపెట్టు. మిగిలినది వారికే వదిలేయ్. వారికి నీపై ఆసక్తి సన్నగిల్లొచ్చు లేదా అలాగే ఉండొచ్చు. వారు నా సొంతం కాదా? వారు నీ శరీరానికి సంబంధించిన వారు, నీకు కాదు. లేదా మరోలా చూడొచ్చు, నీ వారు కాకుండా ఎవ్వరూ లేరు. సమస్త సృష్టి నీదే. మరి నా ఆస్తుల మాటేంటి? నాది అనేది లేనప్పుడు అవెక్కడున్నాయి? నేనుని వదులుకోవడం వల్ల నేను అన్నిటినీ పోగొట్టుకోవలసి వస్తుందా? పోవచ్చు, పోకపోవచ్చు. నీకు ఏదైనా ఒక్కటే. నీ నష్టం వేరొకరికి లాభం కావచ్చు. నీకు దానితో ఏమీ పట్టింపు ఉండదు. నేను పట్టించుకోకపోతే అన్నీ పోగొట్టుకుంటాను. ఏమీ లేకపోతే ఏ సమస్య ఉండదుగా. అప్పుడు నా మనుగడ ఓ సమస్యగా మిగలదా? అది శరీరం యొక్క సమస్య. తినడం, తాగడం, నిద్రించడం ద్వారా అది దాని సమస్యను తీర్చుకుంటుంది. అందరికీ సరిపడా ఉంది. కాకపోతే అందరూ పంచుకోవాలి. మన సమాజం లాక్కోవడం మీద ఆధారపడి ఉంది, పంచుకోవడం మీద కాదు. నువ్వు పంచుకోవడంతో దాన్ని మార్చగలవు. నాకు పంచుకోవాలని లేదు. ఎలాగో నా ఆస్తులపై నాకు పన్ను విధించబడుతుంది. అది స్వచ్ఛందంగా పంచుకోవడంతో సమానం కాదు. బలవంత పెట్టడం వల్ల సమాజం మారదు. దానికి హృదయంలో మార్పు రావాలి. ఏదీ నీది కాదని, అన్నీ అందరివి అని అర్థం చేసుకో. అప్పుడే సమాజం మారుతుంది. ఒక్కరు అర్థం చేసుకున్నంత మాత్రాన ప్రపంచమేమీ ముందుకు సాగదుగా. నువ్వు ఉన్న ప్రపంచం లోతుగా ప్రభావితమవుతుంది. అదొక ఆరోగ్యకరమైన, ఇంకా ఆనందకరమైన ప్రపంచమవుతుంది. అది ప్రసరిస్తుంది, ఇంకా సంభాషిస్తుంది, పెరుగుతుంది, ఇంకా వ్యాప్తి చెందుతుంది. నిజమైన హృదయం యొక్క శక్తి అపారమైనది. ఇంకా చెప్పండి. మాట్లాడటం నా అభిరుచి కాదు. నేను మాట్లాడడం, మాట్లాడకపోవడం
ఉన్న సందర్భంలోని ఒక భాగము. అది నాపై ఆధారపడి లేదు. మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడుతుండడం నేను వింటుంటాను. నాకు అంతా ఒక్కటే. నేను మాట్లాడినా మాట్లాడకపోయినా నేను వెలుగు ఇంకా ప్రేమగా ఉండడం ప్రభావితం కావు. తెరమీది చిత్రాలు కేవలం కాంతి యొక్క ఆటలు అని తెలుసుకున్నప్పుడు చిత్రాలు నిజమన్న భ్రమ నుండి స్వేచ్ఛ పొందుతావు. నువ్వు అర్థం చేసుకోవలసినదల్లా నువ్వు నీ ఆత్మను ప్రేమిస్తావు, ఇంకా నీ ఆత్మ నిన్ను ప్రేమిస్తుంది. మీ ఇద్దరి మధ్య నేనున్నాను అనే సాక్షి వారధిగా ఉంది. ఎలాగైతే కలలో నేను అన్న భావన తప్ప మిగిలినవన్నీ వేరుగా కనిపిస్తాయో, అందువల్ల నేను కలగన్నాను అని చెప్పగలవో, అలానే నేనున్నాను అనే భావన కూడా నీకు నీ వాస్తవాన్ని తెలియజేస్తుంది, ఇంకా మిగిలిన వాటిని వేరుగా చూపిస్తుంది. నేను మాట్లాడుతున్నాను. మాటలు జరుగుతుండడం చూసి నువ్వు మాట్లాడుతున్నాను అంటున్నావు. నిజానికి నువ్వు మాట్లాడడం వింటున్నావు అంతే. కానీ ప్రతి ఒక్కరూ అంటారుగా, నేను పని చేస్తున్నాను, నేను వస్తున్నాను, నేను వెళ్తున్నాను అని. నీ భాష యొక్క సంప్రదాయాలపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అవి వాస్తవికతను వక్రీకరిస్తాయి, ఇంకా నాశనం చేస్తాయి. అది సరైన విధంగా చెప్పాలంటే మాటలు జరుగుతున్నాయి, రావడం పోవడం జరుగుతోంది అని అనొచ్చు. ఏం జరగాలన్నా మొత్తం విశ్వం ఏకీభవించాలి. ప్రత్యేకమైనది ఒక సంఘటనకు కారణమని నమ్మడం తప్పు. ప్రతి కారణం సార్వత్రికం. మొత్తం విశ్వం ఇంకా దాని సృష్టి మనుగడకు సహకరించకుండా నీ శరీరం ఉనికిలో ఉండదు. శరీరం పుట్టినప్పుడు దానికి ఎన్నో జరుగుతాయి. నువ్వు అందులో భాగం పంచుకుంటావు, ఎందుకంటే నిన్ను నువ్వు శరీరంగా భావిస్తావు కనుక. సినిమా థియేటర్లో ఉన్న మనిషిలా ప్రవర్తిస్తావు. నువ్వు కేవలం నీ కుర్చీలో కూర్చుని చూస్తున్న వ్యక్తివని, నువ్వు చూసేది కేవలం వెలుగు యొక్క ఆట అని నీకు తెలుసు. అయినా సినిమాతో పాటు నవ్వుతావు, ఇంకా ఏడుస్తావు. మాయ తొలగాలంటే నీ దృష్టిని తెర మీద నుంచి నీ మీదకు తిప్పాలి. శరీరం పోయినప్పుడు నువ్వు ఇప్పుడు జీవించే భౌతిక ఇంకా మానసిక విధానాలు ముగిసిపోతాయి. అవి ఇప్పుడు కూడా ముగియగలవు. చావు కోసం ఎదురుచూడనవసరం లేదు. నీ దృష్టిని నీ ఆత్మ మీద పెట్టి అక్కడే ఉంచు, అది సరిపోతుంది. ఏదో రహస్యమైన శక్తి అన్నిటినీ సృష్టిస్తూ కదిలిస్తూ ఉన్నట్టు అన్నీ జరుగుతుంటాయి. నువ్వు కదిలించేవాడివి కాదని, కేవలం చూసేవాడివని తెలుసుకో. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. ఆ శక్తి నాకంటే వేరుగా ఉందా? లేదు. కానీ నువ్వు అసంగత్వము కలిగున్న సాక్షిగా మొదలుపెట్టాలి. అప్పుడే నిన్ను నువ్వు విశ్వప్రేమికుడిగా తెలుసుకోగలుగుతావు. నువ్వు ఒక నిర్దిష్ట వ్యక్తిత్వం అనే విపత్తులో చిక్కుకున్నంతకాలం నువ్వు దాన్ని దాటి ఏమీ చూడలేవు. కానీ చివరికి నువ్వు ప్రత్యేకము కాదు, సార్వత్రికము కాదు. ఈ రెంటికి అతీతమైన వాడవని తెలుసుకుంటావు. పెన్సిల్ యొక్క చిన్నటి ముక్కు అసంఖ్యాక చిత్రాలను గీయగలిగినట్టుగా అవగాహన యొక్క పరిమాణం లేని బిందువు విశాల విశ్వంలోని విషయాలను గీస్తుంది. ఆ బిందువును కనుగొని స్వేచ్ఛగా ఉండు. దేని నుండి నేను ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాను? నీ జ్ఞాపకాల నుండి. సృష్టికర్తగా నీ పట్ల నువ్వు అజ్ఞానంలో ఉన్నంతకాలం నీ ప్రపంచం పరిమితంగా ఉంటూ ఇంకా పునరావృతమవుతూ ఉంటుంది. ఒక్కసారి నువ్వు నీ గతంతో నీ గుర్తింపును దాటి వెళితే నువ్వు సామరస్యం ఇంకా అందం కలిగిన కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు. లేదా కేవలం ఉండడానికి లేకపోవడానికి అతీతంగా ఉండొచ్చు. నేను నా జ్ఞాపకాలను వదులుకుంటే ఇంకేముంటుంది? ఏమీ ఉండదు. నాకు భయమేస్తుంది. నువ్వు స్వేచ్ఛను ఇంకా దాని ఆశీర్వాదాలను అనుభవించే వరకు నువ్వు భయపడతావు. శరీరాన్ని గుర్తించడానికి ఇంకా నిర్దేశించడానికి కొన్ని జ్ఞాపకాలు అవసరమవుతాయి. ఆ జ్ఞాపకాలు ఉన్నా శరీరంతో ఎలాంటి అనుబంధం మిగిలి ఉండదు. అది ఇక ఏమాత్రం ఆశకు భయానికి ఆధారంగా ఉండదు. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇంకా సాధన చేయడానికి అంత కష్టం కాదు. కానీ నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి లేకుండా ఏమీ చేయలేవు.
నువ్వు ఒక్కటిగా కట్టబడిన జ్ఞాపకాల మూటవని చూసిన తరువాత దాని నుండి బయటకు అడుగుపెట్టి బయటి నుండి చూడు. అప్పుడు నువ్వు మొదటిసారిగా జ్ఞాపకం కానిదాన్ని చూడగలుగుతావు. నువ్వు ఫలానా వాడిగా ఉండడం, ఇంకా నీ స్వంత వ్యవహారాలలో నిమగ్నమై ఉండడం ఆగిపోతుంది. చివరికి నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ప్రపంచంతో ఏ తప్పు లేదని గ్రహిస్తావు. నువ్వే దాన్ని తప్పుగా చూశావు. ఇప్పుడు అదంతా అయిపోయింది. అజ్ఞానం నుండి పుట్టే కోరికల వలలో నువ్వు ఇంకెప్పుడూ చిక్కుకోవు.